మహారాజ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ మహారాజ్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, మీరు మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, గుజరాత్ 1832 సంవత్సరం ఆ పీరియడ్ బ్యాక్గ్రాప్ లో జరిగే ఒక మూవీ అనమాట. ఇది హీరో ఒక జర్నలిస్ట్, దాంతో పాటు సంఘ సంస్కర్త అనమాట. సంఘ సంస్కర్త అంటే సొసైటీలో ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఆడవాళ్ళంటే ఈ పని చేయాలి, మగవాళ్ళంటే ఆ పని చేయాలి, అలా కాదు, అందరూ సమానమే, ఏ పనైనా చేయొచ్చు, సొసైటీలో అందరూ ఈక్వలే అని చెప్పేటోడు అనమాట. ఇక మెయిన్ ప్లాట్ ఏంటంటే, అక్కడ ఉన్న కృష్ణుడి గుడిలో జేజే అని ఒక మహారాజా ఉంటాడు. మహారాజా అంటే గుడికి పెద్ద అని. జేజే అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, మన రియల్ లైఫ్ చూస్తుంటాం కదా నిత్యానంద అని, ఆ టైప్ అనమాట. దేవుడి ముసుగులో ఉండి గుడిలో చేయకూడని పనులు చేస్తూ ఉంటాడు. ఒక రోజు హీరో అది గమనిస్తాడు. జేజే వల్ల హీరో పర్సనల్ లైఫ్ కూడా డ్యామేజ్ అవుతుంది. పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అవడంతో పాటు తను బాగా కావాల్సిన వాళ్ళని కోల్పోతాడు. జేజే మంచివాడు కాకపోయినప్పటికీ అక్కడ ఉన్న ప్రజలు అతనే మంచివాడని నమ్ముతూ ఉంటారు ఆ గుడిలో. హీరో పర్సనల్ లైఫ్ డ్యామేజ్ అయింది కాబట్టి తన విషయంలో జరిగినట్టు ఇంకెవరి విషయంలో జరగకూడదని అప్పటి నుంచి హీరో ప్రపంచానికి ఆ దొంగ బాబా గురించి తెలియజేయాలనుకుంటాడు. ఆ దొంగ బాబా నిజస్వరూపం ఏంటని హీరోకి తనతో పాటు ఉండే కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ జేజే అనే దొంగ బాబా నుండి సొసైటీని ఏ విధంగా కాపాడతాడు, దానికి ఏం చేస్తాడు హీరో అంత చేస్తుంటే ఆ దొంగ బాబా హీరోని ఏం చేస్తాడు, హీరో కోరుకున్నట్టు సొసైటీలో మార్పు తీసుకొస్తాడా లేదా అనేది బేసిక్ గా ప్లాట్ అనమాట. మూవీలో ప్లాట్ సింపుల్ గా ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన స్టోరీ. ఇంకా మూవీ గురించి మాట్లాడాలంటే నాకైతే మూవీ నచ్చింది, ఎందుకంటే మన రియల్ లైఫ్ లో కూడా ఇవన్నీ చూస్తూ ఉంటాము. అండ్ మూవీ చూసేటప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, అన్ని ఉన్న ఈ రోజుల్లో దొంగ భావాలను పట్టుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ వల్ల సొసైటీలో చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు ఏం లేని ఆ రోజుల్లో మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ లేని రోజుల్లో వాళ్ళు మార్పు తీసుకురావాలంటే ఎంత కష్టపడ్డారో అనిపించింది నాకైతే మాత్రం. మూవీ మరీ అంత ల్యాగ్ లేనప్పటికీ అక్కడక్కడ ల్యాగ్ ఉంటుంది, చూడొచ్చు అయినా. ఇక మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడాలంటే, మూవీలో మొత్తం 2-3 సాంగ్స్ ఏమి ఉంటాయి. ఆ 2-3 సాంగ్స్ లో 2 అయితే పర్లేదు అనిపించింది. లాస్ట్ 3 సాంగ్ ఏదైతే ఉందో అది మాత్రం చాలా బాగుంటుంది. కృష్ణుడి మీద బేసే ఉంటుంది ఆ సాంగ్. ఇప్పటికీ చాలా సార్లు వినింటాం ఆ సాంగ్, బట్ మూవీలో కూడా చాలా బాగుంటుంది ఆ సాంగ్. నాకైతే మూవీ స్టార్ట్ అయిన 20 నిమిషాలు ఏంట్రా ఇది అనిపించింది. తర్వాత మూవీ అంతా బాగుంది. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బట్ చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త. మూవీలో ఎక్కువ అడల్ట్ సీన్స్ లేనప్పటికీ ఫస్ట్ హాఫ్ లో 1-2 సీన్స్ ఉంటాయి. అవి కూడా పెద్దగా ఏమి ఉండవు అనమాట. కాకపోతే చిన్నపిల్లలు చూసేటప్పుడు జాగ్రత్త చూడండి. ఒక మాటలో మూవీ గురించి చెప్పాలంటే బిలో యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే మాత్రము. కానీ ఈ మూవీ రియల్ స్టోరీ కాబట్టి ఒకసారి అందరూ చూడొచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5 కి 2.5. ఒకవేళ మీరు కూడా మూవీ చూసింటే మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి. వన్ టైం వాచబుల్ మూవీ అయితే. ఇక రివ్యూ ఇంతే ఫ్రెండ్స్. కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్యాలు బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూస్తున్నట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.